పరిరక్షణ యాత్ర గత 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేయడానికి సహచరుడు తొందూరు ఎల్లన్న గారు, తమ్ముడు కండే సుధాకర్ గారు అనేక కార్యక్రమాలను ఆర్థిక ఇబ్బందులకు గురై ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎలకతుర్తి మండలంలో ఈరోజు ఉదయం పొద్దున 7 గంటలకు రథయాత్ర ప్రారంభమై కొత్తకొండ నుండి మొదలు పెడితే భీమదేవరపల్లి, కోయడ, అక్కలపేట, చిగురు మామిడి మీదుగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే మనకు రాబోయే రోజుల్లో గడ్డికాలం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు భారతదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన ఏదో ఒక ప్రాంతంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అంబేద్కర్ గారి టీ షర్ట్ వేసుకున్నందుకు తప్పడం జరిగింది. ఒక కాడ దళిత పెళ్లిపిల్లవాడు గుర్రం బండి మీద పోతే ఆ రోజు వాళ్ళని చంపడం జరిగింది. ఇంకా 75 సంవత్సరాలు గడిచిన చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన దాడులే జరుగుతున్నాయి తప్ప ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు పోయినా దళిత బహుజనుల పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి దళిత బహుజనులందరూ కలిసి అంబేద్కర్ భావజాలం పైన మహనీయుల ఆశయాలను కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేయే తప్ప తుంగలో వచ్చే విధంగా ప్రయత్నాలు చేయొద్దని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం. ఉదయం ఎలకతుర్తి నుంచి 7 మండలాల పూర్తి చేసుకుని హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చినటువంటి సోదరులు, భారత రాజ్యాంగాన్ని అమలు పరిచి ఇలాంటికి 75 సంవత్సరాలు అవుతా ఉన్నది. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు తొందూరు ఎల్లన్న గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలు, పేరున కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉదయం నుంచి చాలా అలసిపోయారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన వాళ్ళు, సలహాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాకన్నా ముందు చాలా మంది సుదీర్ఘమైన చర్చ జరిగింది భారత రాజ్యాంగం మీద, ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పాలన మీద, జరుగుతున్నటువంటి విధ్వంసాల మీద. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రోజులల్లో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే యాత్ర చేసుడు, కార్యక్రమం చేసుకుంటూ ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి. అట్లాంటి ఆలోచన మన కలిగే పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వచ్చినాయంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత మన వాళ్ళను చైతన్యపరచాలి. భారత రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అంటే ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో రాజ్యాంగాన్ని బాగా చదివి ఈ దేశానికి మరొక అమూల్యమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంఏ పిహెచ్డి, డిఎస్, లిట్, ఎల్ఎల్డి, జేపీ, బారెట్ల ప్రపంచంలో పెట్టే ఇంత చదువుకున్న ఒక వ్యక్తి లేడు. మరి ఆయనే దీనికోసం మరి 389 మంది సభ్యులలో 7గురిని ఎంపిక చేస్తే దానికి చైర్మన్గా తను వహించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 63 లక్షలు ఆ రోజులలో మరి రాజ్యాంగ నిర్మాణానికి ఖర్చు అయినాయి. రాజ్యాంగం అంటే ఈ దేశంలో పేదవాళ్ళు ఆర్థికంగా ఎట్లా ఎదగాలి, ఈ సమాజంలో మరి ఎట్లా వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు విద్యాపరంగా, చదువు పరంగా, సాంస్కృతిక పరంగా, రాజకీయ పరంగా రాజ్యాంగం వాళ్ళకి ఎంతో ఉపయోగపడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు అన్నాడు. మరి ఇంకొక 10 రోజులకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కూడా డిసెంబర్ 6వ తారీఖు నాడు వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా అన్ని మండలాల్లో కూడా వారి వర్ధంతిని మనం చేసుకోవాలి. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా చాలా మనం ఇక్కడ ఉండి ఈ 1-2 గంటలు కొంత అలసిపోయిన పొద్దున్న నుంచి వీళ్ళు ఇంకా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఎక్కువ విషయాలు చెప్పు కాకుండా కొన్ని 2-3 మాటలే మీ దృష్టికి తీసుకొచ్చి మరి కార్యక్రమం నిర్వహిస్తాం. ముఖ్యంగా భారతదేశంలో మనము ఏ దేశంలో లేని ఒక
కుల వ్యవస్థ ఉన్నది, ఏ దేశంలో లేని ఒక మత వ్యవస్థ ఉన్నది. సారన్న చెప్పిండు, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయితే కూడా గుళ్ళకి పోనీలేదు. ఇది ఒక 25-30 ఏళ్ళ క్రితం కావచ్చు. రామ్నాథ్ కోవింద్ ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీసీ, బీఆర్ ఎస్సీ. ఆయన 5-10 ఏళ్ళ క్రితమే రాష్ట్రపతిగా చేశాడు. ఆయన రాజస్థాన్కు పోతే ఆయననే పోనీయలేదు. సరే ఈమె భర్త లేడు కాబట్టి పోనీయకపోతే మనం ఏమో ఆశ్చర్యం లేదు. మరి రామ్నాథ్ కోవింద్ భార్య ఉన్నది, మరి ఆయన ఈ రాష్ట్రపతి, ఆయన రాజస్థాన్ పోతే ఆయన పోనీయలేదు. అంటే మనం ఏం గుర్తు చేసుకోవాలి, ఈ దేశంలో 75 ఏళ్ళైనా మనకు ఇంకా కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఉన్నది. దాన్ని ఇంకా ఎత్తుగడతో కొనసాగిస్తూ ఉన్నది. మనం అనుకుంటున్నాం మోడీ ప్రధానమంత్రి, మోడీ కాదు, మోహన్ భగవత్ చెప్పిండు. ఏం చెప్పిండు? భారత రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేస్తామని చెప్పిండు. మళ్ళీ నిన్న ఏళ్ళ నుంచి ఏం చర్చ జరుగుతుంది? భారతదేశంలో 42వ సవరణ 1975లో మనకు ఒక 2 అంశాలను శ్రీమతి ఇందిరాగాంధీ చెప్పింది, అలా ప్రవేశపెట్టింది. పీఠిక లౌకిక, సెక్యులర్. మరి లౌకిక అంటే మతాతీత, కులాతీత, సెక్యులర్ అంటే సాధారణ. మరి ఆ పదాలతోనే ఇవాళ మన అందరం ఇట్లా ఆర్థికంగానో, రాజకీయంగానో, సాంస్కృతిక పరంగానో ఎదిగే అవకాశాలు. అవిటాన్ని రద్దు చేయాలని 3 రోజులు చర్చ జరుగుతారు. ఇలాంటి సాక్షి పేపర్ల భారత రాజ్యాంగ నిర్మాణం మీద చాలా పెద్ద ఒక ఎస్సే రైట్ వచ్చింది. ఒక 4-5 రోజులు స్టార్ట్ అవుతుంది. 8 నెలలు వస్తే ఇలా 12వ నెలలు స్టార్ట్ అవుతుంది. దాని మీద మరి ఏమైనా క్లారిటీ ఉన్నదా అంటే మన ఓట్లు కావాలి, మనం ఐక్యంగా ఉండదు, మనం చీలిపోవాలి. మనం చీలిపోతే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, వాళ్ళ అధికారానికి వస్తారు. మనలో మాత్రం ఎప్పుడు చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాడడానికి ఎన్నికల్లో మనకు ఒక శాస్త్రం ఉంది. అట్లా వాళ్ళ విడదీసి వాళ్ళ కొట్లాడిపియాలి, వాళ్ళు మాత్రం ఎప్పుడు అధికారంలో ఉండాలి. ఇది మనం చెప్పినటువంటి విధానం. ఈ దేశం రోజు రోజుకు ముందుకు పోతలేదు, రోజు రోజుకి వెనుక పోతుంది. మనము మొన్ననే ఏడాది క్రితమే చంద్రమండల యాత్ర చేసింది మన భారతదేశం శాటిలైట్ తోని. మన అంత దూరం పోయి 87 కోట్ల మంది ఏ స్థాయిలో ఎవరి పేరు, తల్లి పేరు, ఆడానో మొగైనా అని చెప్పినప్పుడు మరి ఎస్సీలకు, ఎస్టీలకు చెందాల్సినటువంటి వాళ్ళ పేర్లతో యుక్తంగా చేయొచ్చు కదా. అంత కంప్యూటర్ ఉన్నాయి కదా. 1 రోజుల కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరి తెలంగాణ మరి సమగ్ర కుల జరణ జరుగుతుంది. మనం అట్లా చేయొచ్చు కదా. చివరగా మనము చాలా కుట్రలకు, కుతాంత్రాలకు లోనైతా ఉన్నాం. ముఖ్యంగా మనం ముందుకు పోవాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ఈ రాజ్యాంగ పరిరక్షణని కాపాడేది చేతి మీద ఉన్న కొందరమే కాదు, మన దగ్గర ఉండే ప్రతి ఓటరు ఒక చైతన్యం కలిగించి, ఒక ఆలోచన కలిగించి, వాళ్ళతోని ఈ పాలనకు, ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనం ఓట్లేపగలిగినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయి ఆ మహాత్ముడు ఏ లోకంలో ఉన్నాడో మనం కొంత నమ్మితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ముఖ్యంగా ఆ విషయాల పట్ల మనం కలిసిపోగలిగితే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే ఈ సభలు, సమావేశాలు, మైకులు పెట్టుకొని మాట్లాడుకున్నాడు తప్ప మనం పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. ఒక్కటే మాట చెప్తున్నా, మొన్న 200 సంవత్సరాలు అయింది అమెరికాలో స్వతంత్రం వచ్చి. 2 సార్లు అక్కడ అమెరికాకు ఆడవాళ్ళు పోటీ చేశారు. ఒకటి హిల్లరీ క్లింటన్, ఒకటి మన ఇండియాకి సంబంధించిన మొన్న ఒక అమ్మాయి పోటీ చేశారు. ఇద్దరిని వాళ్ళు మరి అక్కడ కూడా జాత్యాంకారం, అక్కడ కూడా మేల్ ఫీమేల్ అనేది ఉన్నదని చెప్పడానికి ఒక నిదర్శనం. మరి మన ప్రధానమంత్రి ఉన్నాడు, మణిపూర్లో ఆదివాసులు ఉన్నారు, వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయి నివాసాలను చేసి వాళ్ళ చంపుతాంటే ఆడిపోవడానికి ఆయన చాత్ర అవుతుంది. కానీ రష్యాకు పోయి ఉక్రెయిన్, రష్యా పంచాలని చెప్పడానికి పెద్దరికలు చేస్తారు. మరి మన ఆదివాసులకు రక్షణ ఇవ్వాల్సినటువంటి భారత రాజ్యాంగం మరి ఇవ్వకుండా మోడీ అనటైనా ఆర్ఎస్ఎస్ భావజాలంతో, విశ్వ పరిషత్ భావజాలంతో ఎంత దారుణం చేస్తారో మనం ఆలోచించాలి, ప్రజలకు చెప్పాలి అని తెలియదు. ఇవాళ ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరినీ మనం అభినందించాలి. మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజలందరినీ చైతన్యం చేసి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను
మైనారిటీలను ఒక తాటిపైకి తీసుకొస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైన కృతజ్ఞతలు అవుతాం, లేకపోతే మనం ఆరంభ శూర్లంగా అవుతాం, లేకపోతే తుపాకి రామరామే అవుతాం అని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు.